ప్రధానమంత్రి అవ్వాలనేది రాహుల్ గాంధీ చిరకాల కోరిక. కానీ బీహార్ ఎన్నికల్లో కేవలం 5 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇలాంటి పూర్ పెర్ఫార్మెన్స్‌తో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? రాజకీయం ఎవరికైనా కొన్ని నెలల్లో కొంతమందికి అర్థమవుద్ది. కొన్ని సంవత్సరాలు కొంతమందికి అర్థమవుద్ది. కానీ కొన్ని దశాబ్దాలు గడిచిన రాజకీయం అర్థం కాని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ. ఒక పక్క మోడీ, అమిత్ షా లాంటి ఉద్దండ నాయకులు ఉండగా వాళ్ళలాంటి వ్యక్తులను తట్టుకొని రాజకీయాల్లో నిలబడాలంటే పార్ట్ టైం పొలిటీషియన్లా కాకుండా ఫుల్ టైం పొలిటీషియన్లా ఉండాలి. భారతీయ ప్రజల మదిలోకి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక ఆలోచన లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే ఏమంటాడు? ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారు అంటారు. కాదురా నాయన, వాళ్ళు భారతీయుల మైండ్ ట్యాంపరింగ్ చేయగలుగుతున్నారు మోడీ, అమిత్ షా. దేశభక్తిని, మతభక్తిని అన్నిటినీ కలిపి ఒక ఓట్ని ఎలా తెచ్చుకోవాలో స్ట్రాటజీగా ప్లాన్ చేసుకోగలుగుతున్నారు. వాళ్ళకి కౌంటర్ స్ట్రాటజీ నీ దగ్గర ఏముంది? అది కదా కావాల్సింది. ఎంతసేపటికి అవతల గెలుపు మీద పడి ఆడవటం కాదు, నువ్వు ఎలా గెలవాలో స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవడం నాయకుడికి అవసరం. అది రాహుల్ గాంధీ దగ్గర లేదు. అంటే రాహుల్ గాంధీకి లైఫ్ లేదు.